వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కి ఇవ్వడానికి స్పెషల్ గా ప్రింట్ చేయించిన కార్డ్స్ లోనే ఇన్ని మిస్టేక్ జరిగితే మిమ్మల్ని నమ్ముకుని ఇంత పెద్ద పెళ్లి చేస్తే ఇంకెన్ని మిస్టేక్ జరుగుతాయో. ఏంటి అంత సైలెంట్ గా ఉన్నారు? పెళ్లి కార్డుల గురించి ఏం నచ్చలేదా? బాగా నచ్చాయి. ప్రింట్ అవుట్ చేయించాలని అడుగుతున్నాను మావయ్య. మరి నువ్వు చెప్పలేదా? ఇలాంటివి చెప్పవు. నేనే దగ్గరుండి ప్రింట్ చేయించాను బావగారు. అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట. అవును బావగారు, అందులో కలరు, కాన్సెప్ట్, మార్పులు చేర్పులు మొత్తం నావే. మరి నా పేరు ముందు ఉండాల్సిన డాక్టర్ ఏది, వెనక ఉండాల్సిన డిగ్రీలేవి? నేనే తీసేయమన్నాను. డాక్టర్ జయకృష్ణ సింహ, ఐపీఎస్, బిఏ, ఎంఏ, ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్, సక్సెస్ స్పెషలిస్ట్ లా ఉంది. అదే సింపుల్ గా జయకృష్ణ సింహ, హోమ్లీగా ఉంది. అందుకే ఆ చెత్తంతా లేపేయమన్నాను. నువ్వు విడివై లేపేయడానికి మా నాన్న స్వర్గీయ పిల్లి అప్పారావు గారు 5 తిండి తిప్పులు మానేసి సైకిల్ తొక్కి చదివిస్తే నేను కష్టపడి సంపాదించుకున్న డిగ్రీలేవి. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ ఆల్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. అమ్మా అన్నయ్య ఏ అంటమ్మా అన్నయ్య? నీ ముఖం చూసే కదా ఇంటర్ కూడా పాస్ అవని ఇడియట్ ని ఇంట్లో పెట్టుకున్నాను. నీ ముఖం చూసే కదా డిగ్రీ స్పెల్లింగ్ కూడా తెలియని సన్నాసిని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేశాను. చూసావుగా, ఆఫ్టర్ ఆల్ పెళ్లి కార్డులో డిగ్రీలు మిస్ అయితేనే వరల్డ్ వార్ వచ్చినంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు. నువ్వు ఏకంగా పెళ్లి కొడుకునే మార్చేస్తానంటున్నావు. జరిగే పనేనా? తప్పకుండా జరుగుతుంది బాబాయ్. రామారావు మీద నాకు నమ్మకం ఉంది. ఐఎమ్ గౌతమ్, పినాకీ గోల్డ్ కంపెనీ కొత్తగా వచ్చిన కల్చరల్ హెడ్. మా కంపెనీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లైన్ గా 3 ఏళ్ల నుంచి లహరి రిసార్ట్స్ లో జరుగుతున్నాయి. ఫర్ ఎ చేంజ్ ఈసారి ప్రగతి రిసార్ట్స్ లో పెడదామని మా ఎంప్లాయీస్ అంతా ఫిక్స్ అయ్యాం. అరే ఫర్ చేంజ్ మేము అదే ఫిక్స్ అయ్యాం. ఫిక్స్ అయ్యే ముందు మా ఫీలింగ్స్ పట్టించుకోరా. మా ఎంప్లాయీస్ మనోభావాలకు వాల్యూ ఇవ్వరా? ప్రగతిలోనే పెట్టాలి. అరే ఇదే మన అందరూ అక్కడే బుక్ చేసిన చెప్తున్నాం కదా. బుక్ చేస్తే క్యాన్సిల్ చేయండి. ఏ మీ కమిషన్ పోతారు భయమా? బిజినెస్ దెబ్బతిని బ్రెయిన్ ఏమైనా దొబ్బిందా? ఓకే తర్వాత కూడా ఓవర్ యాక్షన్ చేస్తామంటే ఇది పద్ధతిగా ఉంది. ఇదేదో ముందే అప్పేసుకుంటే నాకు ఈ ట్రైన్ ఉండేది కాదు కదా. కాకా సారు సౌండ్ ఇంజనీర్. అర్థమైంది. ముందా డిస్కషన్ ఆపి పేమెంట్ ఎంతో చెప్పండి. లాస్ట్ ఇయర్ 4 లక్షలు చేశాం. ఇప్పుడు ఖర్చులు పెరిగాయి. 5 లక్షలు చేయమని మేడం చెప్పారు. 10 లక్షలా? చాలా ఎక్కువ. 8 అయితే మాకు ఓకే. ఈ డిఫెక్ట్ మనకు బెనిఫిట్ ఎలా ఉంది? ఏంటి అలా చెవులు కొరిగేసుకున్నారు? మీ మాట ఏంటో చెప్పండి. ఓకే ఓకే 8 లక్షలు మీకు ఓకే అంటే మాకు ఓకే. ఏంట్రా ఓకే? ఇడియట్. నమస్తే అమ్మా. చూడండి మా పేమెంట్ 5 lakhs 5 లక్షలు. డీల్ ఓకే అయిన తర్వాత కూడా డిస్కౌంట్ ఇస్తారంటే మీ మంచితనానికి ముచ్చటేసేస్తుంది. ఈవినింగ్ అడ్వాన్స్ పంపిస్తాను. ఉంటానమ్మా. మంచిదండి. నువ్వు మారవమ్మా. ఈ బిజినెస్ లో అందరూ కస్టమర్స్ దగ్గర నుంచి ఎంత లాగాలో అని చూస్తారు. నువ్వు ఎంత తగ్గించాలని చూస్తుంటావు. నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదన్నయ్య.